నమస్తే అండి. ఈరోజు నేను ఆనియన్ పకోడీ చేయబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ తీసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మంచిగా విడివిడిగా చేసుకోవాలి. సన్నగా తరిగిన మిర్చి, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సరిపడేంత కారం వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరిపడా ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, కాసిన్ని క్రష్ చేసిన ధనియాలు వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాముగా ఆ మిర్చి వేసేసుకోండి. ఇప్పుడు మనం వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత కాస్త శనగపిండి వేసుకోవాలి. కాస్త బియ్యం పిండి కూడా మనం కలుపుకోవాలి. ఇక వీటన్నింటిని మనం బాగా మిక్స్ చేయాలి. కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఇక ఆయిల్ వేడెక్కాక పకోడీలు వేసుకోవడమే. ఇలా నూనెలో వేసి వేయించుకున్నాక కాస్త గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించండి. ఆ తర్వాత తీసి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే. ఇంతేనండి పకోడీ తయారు చేసే విధానం. నేను చేసిన పకోడీ తయారీ విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. చూసారుగా కరకరలాడే ఆనియన్ పకోడీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.